మా అమ్మ ఇంట్లో చిన్న కొడుకును పుట్టడం అంటే జీతం లేని కూలర్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఎదురైతే రిపేర్కి వచ్చింది. సో మా అక్క వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ కూడా నేనే రిపేర్కి రావాల్సి వచ్చింది. సో నేను వచ్చేసి మన కర్నూలులో వచ్చేసి 1 టౌన్కి అయితే వెళ్తాను. ఎందుకంటే 1 టౌన్ దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అంటే ముందు రైట్ సైడ్లో మనకు వచ్చేసి టీజీ వెంకటేష్ మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది. దానికి ఎదురుగానే చిన్న షాప్ అయితే ఉంటుంది, జామ్ మోటార్స్ రీవైండింగ్ అని చెప్పేసి ఇదే షాప్ అనమాట. మా ఇంట్లో ప్రాబ్లమ్ మీకు చూపించాల్సిన అవసరం లేదు, బట్ మీకు మంచి సర్వీస్ దొరకాలని చెప్పేసి అది కూడా తక్కువ ప్రైస్కే బ్రో అయితే చేస్తారనమాట. సో అందుకోసం ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో బ్రోకి అయితే ప్రాబ్లం చెప్పేసి ఫ్యాన్ అయితే ఇచ్చేసాను. నార్మల్గా ఇదే ఫ్యాన్ బయట అయితే 600 దాకా ఛార్జ్ చేస్తారు, బట్ బ్రో దగ్గర మాత్రం చాలా తక్కువ 400కే చేసేసాడు. సేమ్ ఫ్యాన్ ప్రాబ్లం మా ఇంట్లో కూడా వచ్చిందనమాట. అప్పుడు దాన్ని బయట ఇస్తే 600 దాకా ఛార్జ్ చేస్తారు. అది కూడా 2 డేస్ టైం తీసుకున్నారు దరిద్రులు. అది కూడా సరిగ్గా చేయలేదన్నమాట ఫ్యాన్ని. సో బ్రో మాత్రం ఈవినింగ్ అలా చేసేసాడు. సో జామ్ మోటార్స్ రీవైండింగ్ అని చెప్పేసి షాప్ బయట వచ్చేసి చూసుకోండి, అవన్నీ రిపేర్ చేస్తాడు. అండ్ ఈవినింగ్ కల్లా మనకైతే ఫ్యాన్ అయితే రిపేర్ అయిపోయింది. సో చెప్తున్నాను అనమాట ఏమేమి చేంజ్ చేశానని. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మంచి సర్వీస్ అయితే ఇచ్చాడు. అండ్ 400 అంతా నాకైతే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్యాన్ అయితే కంప్లీట్గా తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో బ్రో దగ్గర మాత్రం మోటార్స్, ఫ్యాన్స్, మిక్సీలు, కూలర్లు ఇలా ఎలక్ట్రికల్కి సంబంధించిన వస్తువులన్నీ రిపేర్ చేస్తాడు. ఒకసారి ట్రై చేసి చూడు, చాలా మంచి సర్వీస్.